చిలకడదుంప, వంకాయ, టమాటా పులుసు పెడుతున్నాను. ఎక్కింది. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేగినాయి. ఇప్పుడు చిలకడదుంప ముక్కలు వేసుకుందాం. టమాటా ముక్కలు వేసుకుందాం. చిన్న మంటలో పెట్టి కొంచెం మగ్గిందాం. వంకాయ ముక్కలు వేసుకుందాం. ఇవి బాగా మగ్గాక అప్పుడు ఉప్పు కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, సరిపడగా కారం ఉడకాలి కనుక ఇందులో కొంచెం ముందు వాటర్ వేసుకుందాం. కొంచెం దుంప ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో పులుసు వేసుకుందాం. ఉప్పు వేసుకుందాం. రుచికి కొంచెం బెల్లం ముక్క వేసుకుందాం. పులుసు దగ్గర పడిపోయింది. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. చిలకడదుంప, వంకాయ, టమాటా పులుసు రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే